ఆశీర్వాదకరంగా దీవించబడ్డాడు. ఆ వ్యక్తి కోసం మనం, ఆ భక్తుడి కోసం మనం, ఆ కుటుంబ పరిస్థితి ఎలాగుందో, ఆయన ఎలాగున్నాడో, దేవుణ్ణి ఎన్నుకున్న తర్వాత, దేవుణ్ణి తీసుకొచ్చిన తర్వాత, దేవుణ్ణి ఆహ్వానించిన తర్వాత కుటుంబం ఎలాగుంది, వారు ఎలా దీవించబడ్డారో అనేది దేవునికి వాక్యంలో మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 10-11 వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మందసమును దావీదుపురంలోనికి తన యొద్దకు తెప్పింపునొల్లక గిత్తీయుడైన అంచట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఉండగా యెహోవా అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించును. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఇంటి వారిని అతనికి కలిగినంతటిని ఆశీర్వదించబడునని దావీదు. చాలు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. అందరు కళ్ళు మూసుకోండి. అలాగా కళ్ళు మూసుకోండి. నాతో మాట్లాడండి, నా బిడ్డలతో మాట్లాడండి అని ప్రార్థన చేయండి. దయగల తండ్రి, కృపగల ప్రభా, నీకు వందనాలు. ఇంతవరకు బిడ్డ సాక్ష్యం చెప్పింది నాయన. ఈ కుటుంబం ఆశీర్వాద కొడుకులో నాయన మేము దీవించబడాలి, మా కుటుంబం దీవించబడాలి, మా బిడ్డలు దీవించబడాలి, మాకు కలిగి ఉన్నది మేము దీవించబడాలంటే మేమేం చేయాలి? రాత్రి మాతో సూటిగా నాయన, నాతో, మాతో, మా అందరితో, నేనున్న నాతో కూడా మీరు మాట్లాడి మరుగుపరచమని యేసు నామమున అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి బిడ్డలారా, చదవబడుతున్న వాక్య భాగంలో ఇక్కడ ఒక భక్తుడు కనబడుతున్నాడు. మందసమును ఓబేదెదోము ఇంటిలో ఉంచగా అతడు ఆశీర్వదించబడ్డాడు. మందసము అనగా దేవుని సన్నిధి, మందసము అనగా దేవుని యొక్క ప్రభావము. ఆ ఇంట్లో ఉండగా వారందరూ కూడా ఏం చేయబడ్డారంటే ఆశీర్వదించబడినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందసం అంటే చాలా గొప్పది. మోషే, ప్రభువా నువ్వు ఇక్కడ లేకపోతే నేనేమి చేయను, మా మధ్యలో నీ ఉండాలి అంటే మోషేని వెంటనే దేవుడు ఏమన్నాడంటే, సరే. అక్కడ నుంచి మందసం ఎంత గొప్పదంటే, ఆ మందసంలో ఏలియా ఉన్న సమయంలో తన కుమారులు ఓప్ని, ఫినియాస్ ఇశ్రాయేలుల మధ్యకి వెళ్తూ వెళ్తూ అక్కడికి వచ్చిందంట. మధ్యకి వచ్చేటప్పటికి ఇంకా మాకు దేవుడు ఉన్నాడని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే, యుద్ధంలోని మాకు దేవుడు వచ్చేసాడు, మాకు దేవుడు ఉన్నాడు, మాకు ఇంకేం భయం అన్నప్పుడు ఆ యుద్ధంలో వాళ్ళు ఏమైపోయారంటే ఓడిపోయారు. దేట్రా బాబు, ఓడిపోయామేటని చెప్పేసి ఆలోచించారు. ఆ మందసాన్ని ఎప్పుడైతే వీళ్ళు ఓడిపోతున్నారో ఆ మందసాన్ని ఓప్ని, ఫినియాస్ ఏం చేశారంటే మళ్ళీ ఒక్క రోజున ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులకి ఏమొచ్చిందంటే యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వచ్చినప్పుడు ఈ ఓప్ని, ఫినియాస్ చూడండి, అందుకే మందసం దగ్గరికి చాలా మంది ప్రజలు వచ్చేవారు. మనుషులు ఇంపార్టెంట్ కాదు. ఓప్ని, ఫినియాస్ అంతా కూడా వాళ్ళందరూ కూడా అంత భక్తి గలవారు కాదు. అయినా చాలా మంది ప్రజల మందిరంలో ఉండేవారు, కేవలము మందసాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడున్న మందసాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఆ మధ్యకి తీసుకొచ్చినప్పుడు వారు ఓడిపోయారు. ఓప్ని, ఫినియాస్ కూడా యుద్ధంలో ఏమైపోయారంటే చనిపోయారు. దేవునికి స్తోత్రలియా. ఓడిపోయారు. అక్కడున్న ఓప్ని, ఫినియాస్ ఆ యుద్ధంలో ఏమైపోయారమ్మా?
చనిపోయారు. అక్కడి నుంచి ఎవరిది వశమైపోయిందంటే ఈ ఫిలిష్తీయులు దాన్ని ఏం చేశారంటే మందసాన్ని తీసుకువెళ్ళిపోయారు. మందసాన్ని తీసుకెళ్ళిపోయారు, కానీ ఎక్కడ బాగుంటలేదు, ఎలా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్తగా చూడాలని చెప్పి దాన్ని ఎక్కడ పెట్టారంటే దాగోను గుడిలో పెట్టగా ఒక రోజు తర్వాత ఏమైందంటే ఆ గుడిలో ఉన్న ప్రతిమ ఏమైపోయిందంటే సాగిలి పడిపోయింది. రెండో రోజు ముక్కలు అయిపోయింది. అమ్మ బాబోయ్, ఇది చాలా భయంకరమని చెప్పేసి ఈ మందసము అక్కడ నుండి మళ్ళీ ఏం చేశారంటే బాబు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పేసి అక్కడ నుండి మళ్ళీ దీన్ని ఏం చేశారంటే ఇశ్రాయేలు చేతికి మళ్ళీ ఆ ప్రజల దగ్గరికి రావడం పంపించి తోడుకొని జాగ్రత్తగా పంపించారు. ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో అక్కడ మళ్ళీ వాళ్ళకి ఏమొచ్చినాయి అంటే అది చూడగానే వారికి ఏమొచ్చిందంటే ఆనందం వచ్చింది. అది లేనప్పుడు అరే మనసం లేదు, వెళ్ళిపోయింది, ఈ కాబోతు అంటే దేవుడు ప్రభావం పోయిందనుకున్నాం, తిరిగి మళ్ళీ వచ్చిందని సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. ఆ వస్తున్న క్రమంలో ఏం జరిగిందంటే కొంతమంది దాన్ని ముట్టుకోగానే అక్కడికక్కడ 50,000 మంది మనసు ముట్టుకోగానే చచ్చిపోయారు. బాబోయ్, చాలా ఇబ్బందులు, పెద్ద పెద్ద గడ్ల రోగాలు, అనేకమైన నొప్పులు. అస్సలు బాబోయ్ ఇదేమో మనకేదో శాపకరంగా ఉందని చెప్పేసి గుర్తించి దక్కడి నుంచి జాగ్రత్తగా దాన్ని పంపించిన సమయంలో దావీదుకి దేవుడంటే చాలా ప్రేమ కలిగిన వాడు. దావీదు ఏం చేద్దాం అనుకున్నాడంటే దాన్ని అక్కడి నుండి చెప్పండి అమ్మా, అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది? ఇశ్రాయేలు దగ్గర నుండి సంతోషం వచ్చింది. సంతోషం రాగానే 50,000 మంది అక్కడ చనిపోయారు. చనిపోగానే ఇదంతా చూసి మనకెందుకు అనుకున్నప్పుడు అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, అబీనాదాబు. ఈ అబీనాదాబు చూసి దానిని దావీదు ఏం చేద్దాం అనుకోడంటే చక్కగా జాగ్రత్తగా దీన్ని క్షమించాను తీసుకొని వచ్చినప్పుడు బండి వెళ్తుంది చక్కగా వెళ్తుంది. ఎక్కడో కొద్ది గోతు వచ్చి ఆ బండి ఏమైందంటే కొద్దిగా ఒరిగిపోయింది. ఒరిగిపోగానే హల్లెలూయా చూడండి, ఎక్కడో కొద్దిగా హల్లెలూయా దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. అక్కడి నుంచి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉజ్జా ఏం చేశాడంటే వెంటనే పట్టుకోగానే అక్కడ ఆయన ఏమిపడంటే దావీదుకి ఏమొచ్చిందంటే భయం వచ్చేసింది. అమ్మా ఏమొచ్చిందమ్మా? భయం వచ్చి ఏం చేద్దాం, ఎవరి దగ్గర పంపిద్దాం అన్నప్పుడు అప్పుడు ఓబేదేం ఏమన్నాడంటే నా ఇంటికి పంపించని చెప్పి తన హృదయాన్ని ఏం చేశాడంటే తెరుచుకున్నాడు. దేవునికి స్తోత్రములియా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు ఇలాగా అనుకున్నాడో ఓబేదేము ఏమన్నాడంటే నా ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంతకు ముందు అబీనాబాదు ఇంటికాడ 20 సంవత్సరాల మందసం అక్కడ ఉంది, కానీ
వారు గాని వారి కుటుంబం గాని ఏమాత్రం కూడా దీవించబడలేదు. మందసాన్ని తన కుమారుని యొక్క ప్రత్యేకించబడి ఆ యొక్క అభినాదం ఇంట్లో పెట్టుకున్నాడు కానీ 20 సంవత్సరాలు ఉందంట. ఎన్ని సంవత్సరాలు ఉందంటమ్మా అక్కడ? 20 సంవత్సరాలు ఉంది. 20 సంవత్సరాలు ఉన్న వారు ఏమాత్రం కూడా ఆశీర్వదించబడలేదు. కానీ ఈ ఓబేదేము ఇంట్లో 3 నెలలు ఉండగా ఓబేదేము ఏమైపోయాడంటే ఆశీర్వదించబడ్డాడు. ఈ రాత్రి ఇతడు మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుని పని చేయడానికి, దేవుని ఆహ్వానించడానికి తన హృదయము తలుపులు ఏం చేశాడంటే తెరిచాడు. దేవునికి స్తోత్రలియా. దావీదు ఆలోచిస్తున్నాడు, ఎక్కడ పంపించాను, నా ఇంటికి పంపించండి అని చెప్పి ఏం చేశాడంటే తన ఇంటికి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రలియా. తన హృదయాన్ని దేని కొరకంటమ్మా? దేవుని పని కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు, దేవుని యొక్క కార్యాల కొరకు తన హృదయములో ఏమిచ్చాడంటే చోటు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు. మనం కూడా దేవుని పని కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు, దేవుడి కొరకు, దేవుని యొక్క స్థలం కొరకు మనం ఏవాలంటామా? మనం ఏవలమ్మా? హృదయం ఇవ్వాలి, మన ఇంట్లో చోటు ఇవ్వాలి. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. మన హృదయములో దేవుడికి చోటు ఇవ్వాలి. ఈయన చేసింది అదే. దావీదు ఎక్కడికి పంపిందామని అనుకున్నప్పుడు నా ఇంటికి పంపించండి అని చెప్పి చక్కగా ఆ మందసాన్ని తన ఇంటిలో చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. అది మొట్టమొదటగా నీవు దీవించబడాలంటే నీ హృదయంలో ఎవరుండాలంటే దేవుడు ఉండాలి. దేవుడికి చోటు ఇవ్వాలి, దేవుడి పనికి చోటు ఇవ్వాలి. దేవుడి పనిలో, దేవుడి విషయంలో, ప్రతి విషయంలో, దేవుడి మందిరం విషయంలో, దేవుడి పని చేయడానికి నీ హృదయం ఏకీభించాలి. చాలా కుటుంబాలు దేవుడి పని చేయడానికి ఏకీభించవు. చాలా కుటుంబాల్లో దేవుడి పని చేయడానికి ఏకీభించరు. దేవునికి చోటు ఎవరు? హృదయంలో కూడా దేవుడి చోటు, అన్నిటికీ చోటు ఉంటాయి. ప్రతి దానికి ఇంట్లో కానీ, హృదయం అనే ఇంట్లో కానీ అన్ని చోటు ఉంటాయి. కానీ దేవుడికి మాత్రం ఏముండదు. నాకు కావాలని చెప్పి ఆ భక్తుడు ఏం చేశారంటే తన ఇంటిలోకి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రలియా. అందుకే ఓబేదేము 3 నెలలు అక్కడ ఉండగా అతడు ఏం చేయబడ్డాడంటే ఆశీర్వదించబడ్డాడు. వారి పిల్లలను దేవుడు దీవించాడు. తన కలిగి ఉన్నదంతటి కూడా ఏమైపోయిందంటే ఆశీర్వాదంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబంలో దేవుడికి చోటిస్తే నీవు ఆశీర్వదించబడతావు. నీ వ్యాపారం ఆశీర్వదించబడుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. అందు ఎవరికి చోటు ఇవ్వాలమ్మా? లోపల అన్నిటికీ చోటు ఉంటుంది. ఏంటి చెప్పాలి అమ్మా? లోపల ఎవరికి చోటు ఇవ్వాలంట? ఉన్నాడా దేవుడు? ఒకసారి నువ్వు ఈ రాత్రి ప్రశ్నించుకో. అరే నమ్ముకుంటే సరిపోదండి. 20 సంవత్సరాలు ఉంది మందసం ఆ ఇంట్లో. ఏమి దీవించబడ్డారు వాళ్ళు? ఏమి ఆశీర్వదించబడ్డారు? అరే దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదం రాదు. దేవుని హృదయంలో చోటు ఇవ్వాలి. దేవుడి కొరకు ఏదో నమ్ముకున్నామని నామకార్థంగా ఏదో మనం భక్తి చేసేస్తే కుదరదో. నీ హృదయంలో దేవుడు ఉండాలి, నీ రూపంలో దేవుడు కనిపించాలి, నీ క్రియల ద్వారా దేవుడు కనిపించాలి, నీ మాటలో దేవుడు కనిపించాలి, నీ ప్రవర్తనలో దేవుడు కనిపించాలి. అప్పుడు ఖచ్చితంగా నీవు, నీ పిల్లలు, నీవు కలిగి ఉన్నదంతటిని దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వాదం. నీ హృదయంలో దేవుడు ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆశీర్వాదకరంగా మారిపోద్ది. నువ్వు పట్టుకున్నది ఆశీర్వాదకరంగా మారిపోతుంది. నువ్వు ఏ పని పూనుకుంటావో ఆ పని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రలియా.
ఈ రాత్రి నువ్వు క్వశ్చన్ వేసుకో, దేవుడున్నాడా? దేవుడికి చోటిచ్చావా? దేవునికి స్తోత్రలియా. రెండోది గొప్ప విషయం ఏంటంటే అండి, ఆ మందసము తన ఇంటికి రాగానే తన ఇంటి వారందరూ కూడా ఏం చేశారంటే ఆ ఇంట్లో దేవుడికి అవిధేయతమైనది, విరోధమైనది అన్నీ కూడా ఏం చేశారంటే మూట కట్టేసి బయటపడేయారంతే. పాడేసి మందసం చుట్టూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యందు చుట్టూ మందసం చుట్టూ తిరుగుతూ ప్రార్థనలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రలుయా, హల్లెలూయా, హల్లెలూయా. మందసం ఎప్పుడైతే వచ్చిందో ఇంట్లోకి, ఇంకా దేవుడికి విరోధమైన హృదయంలో కానీ ఇంట్లో కానీ చోటు లేకుండా చేసేసుకున్నారు. దేవుడిని నమ్ముకుంటే కాదు, దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడికి విరోధమన్నీ కూడా నువ్వేం చేయాలి? తీసి పాడేయాలి. వారి అన్ని దేవుడికి ఇష్టం లేని అన్ని తీసేసి మూట కట్టేసి పడేయారని తెలు. అందుకే ఆ స్థలంలో దేవుడు ఉండి వారిని ఏం చేశాడంటే, ఎందుకంటే ఆ ఇంట్లో దేవుడికి ఇష్టం లేని ఏమీ లేవు. నీ హృదయంలో దేవుడికి ఇష్టం లేని ఇంకా ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి చూసుకో. నమ్ముకుంటే సరిపోదండి. ప్రభువు నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన యేసు ప్రభు అని ప్రపంచం అంతా చెప్తుంది. నువ్వేటి? ఆయన దేవుడని అందరూ చెప్తున్నారు. నువ్వు చెప్పినంత సరిపోదు, క్రియలు ఉండాలి. ప్రభువుని నమ్ముకున్నావంటే భక్తి సరిగ్గా కనబడ, నీ ద్వారా దేవుడికి ఘనత రావాలి. మనుషులకి నువ్వు నిందారహితుడు కనబడుతున్నావు కానీ దేవుడికి నిందారహితుడిగా కనబడుతున్నావు. ఎందుకంటే మనుషులు పై రూపం చూస్తారు, దేవుడు లోపల ఉన్నదంతా చూస్తాడు. అది లోపల ఉన్నదే ముందు దేవుడికి కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఓబేదేము ఇంట్లోకి మందసం రాగానే తన కుటుంబం అంతా కూడా ఆ ఇంట్లో దేవుడికి విరోధమని అన్ని కూడా తీసి పాడేశాడు. నువ్వు పాడేసావా అమ్మా? దేవుడికి ఇష్టం లేని అన్ని విడిచిపెట్టేసావా? విసర్జించావా? ఆలోచించు. రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు, నీ కుటుంబాన్ని రాత్రి దీవించాలనుకుంటున్నాడు. దేవుడికి అవిధేయతమైనవి, దేవుడికి ఇష్టం లేనివి తీసి పాడేస్తే ఈ రాత్రి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్మువారి సమస్తమును సాధ్యం. కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే 3 నెలలు మందసం ఆ ఇంట్లో ఉంది. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. మరి ఆ ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది కానీ అబ్బే ఫలింపు లేదే. ఫలితం అసలు ఏమైనా ఉందండి? మరి నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకున్న ఫలితం ఏంటంటున్నారు బయట? ఏంటి ఉపయోగం? ఏమి దీవించబడ్డావు, ఏమి ఆశీర్వదించబడ్డావు అంటున్నారు. ఎందుకు నువ్వు దీవించబడతలేదు? ప్రభువుని నమ్ముకొని కూడా. ప్రభువుని నమ్ముకున్నావు, ప్రభువుని ఆహ్వానించావు, కానీ ఆ ప్రభువుని ఇంట్లో ఉండేప్పుడు ఆయనకి ఇష్టం లేని ఏమీ ఇంకా నువ్వేం చేయలేదంటే విడిచిపెట్టలేదేమో. ఈ రాత్రి ఒకసారి జ్ఞాపం చేసుకో. దేవుడికి విరోధమైనది ఇంకా నీ ఇంట్లో, నీ హృదయంలో ఏదైనా ఉందేమో అడుగు. దేవుణ్ణి చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. అడిగితే ఆయన అన్నీ చెప్పేవాడు. ఆయన నువ్వు అడగాలి. ప్రార్థన మొదలెట్టగానే నచ్చే తండ్రి, పెళ్లికి పెళ్లి చేసే తండ్రి, పిల్లలకి పెళ్లి అయిపోయింది పిల్లలు పెట్టే తండ్రి, అది చేసే తండ్రి, ఇల్లు చేసే తండ్రి, రోగం పోయే తండ్రి, ఇది పోవాలి తండ్రి, అది పోవాలి తండ్రి, ఇది ఇచ్చే తండ్రి, మేడ కట్టేసాను మరి పైన వేసేది తండ్రి, పైన వేసేసాను నాయన అల్టక్ వేసే తండ్రి, ఏసీ కావాలి తండ్రి, నాయన ఇది కావాలి, ఇప్పుడు చూడు, ఇది చూడు, అది చూడు. అసలు నేను నీకు విరోధముగా అవన్నీ ఇవ్వడా? మొదట నా నీతిని, నీకేం కావాలి నీకు ఇస్తాను రా నాయన. ముందు ఆయన రాజ్యాన్ని వెతికి నువ్వు నా నీతిని కాపాడుకో. నా నీతిని నువ్వు కాపాడో. ఆ నీతిని కాపాడుతున్నావా, నీతిని పోగొడేస్తున్నావా దేవుడి పేరుని? ఒకసారి ఆలోచించు. ప్రభు పేరు పెట్టుకొని, ప్రభువుని నమ్ముకొని ఆయనకి ఘనత తెచ్చేపెట్టుగా ఉన్నావా? నీతిని కాపాడేవారిగా ఉన్నావా? ఆ నీతిని పోగొట్టువారిగా ఉన్నావా? ఉభయదోము ఇంట్లో మందస్సం ఉండగా కుటుంబం అంతా కూడా ఏం చేస్తున్నారంటే మొత్తం దేవుడికి విరోధమైన అన్ని కూడా, అవిధేయతవి ఇష్టం లేని అన్ని కూడా తీసి పాడి లేదు కాబట్టే ఉన్నాడు అక్కడ. ఆశ్రదించు, అంతకాలం ఉండగలిగింది. 20 సంవత్సరాల స్థలంలో ఉంది కానీ వాళ్ళలో ఏమి లేదంటే అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. ఈ రాత్రి నువ్వు కూడా ఏదైనా అవిధేయత నీకు తెలియకుండా ఉండదు. నీకు తెలుసు,
అది విడిచిపెట్టేస్తే, ప్రభువా నేను విడిచిపెట్టేస్తున్నాను. ఒబేదేముని ఎలాగైతే నువ్వు దీవించావో, ఆ బిడ్డలను దీవించావో, కుటుంబాన్ని దీవించావో, అలా నన్ను కూడా నువ్వేం చేయాలి? దీవించాలి. దేవునికి స్తోత్రములియా. అడ్డులన్నీ తొలగించేలండి. నా హృదయములో పాపము లక్ష్యం చేసిన దావీదు అంటాడు, నీ మనము నేను ఆలకించను అంటున్నాడు. లోపల దేవుడికి అవిధేయత పెట్టుకొని ప్రార్థన చేసేస్తే ఎన్ని గంటల ప్రార్థన చేసి ఎన్నిసార్లు ఏడు చేసిన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్దంట. ముందు అవిధేయత తీసిపాడే, ఏ తప్పున్నావు సరి చేసిపడు. అరే మార్తా మరియా వచ్చారు, యేసుప్రభు వచ్చి ఏడుతున్నారు, అయ్యా నువ్వు నిజంగా ఇక్కడ ఉంటే నాకు తమ్ముడు చనిపోపాను, నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. అతేనన్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళారు, పిలిచేచ్చు కదా, శిష్యులను పిలిచి ఆ రాయిని తొలగించండి అన్నాడు. దేవునికి స్తోత్రములయ్యా. దేవుడి కార్యానికి నీకు ఏ అడ్డుందో, కార్యం జరగకుండా, అభివృద్ధి అవ్వకుండా, ఆశీర్వాదకరంగా నువ్వు లేకుండా ఏ అడ్డుందో, ఈ రాత్రి ఆ అడ్డును తొలగిస్తే, శిష్యుల రాయిని తొలగించారు. లాజరు బయటికి రమ్మనగానే చనిపోయిన లాజరు, కుళ్ళిపోయిన లాజరు సజీవంగా బయటకు వచ్చేసాడండి. దేవునికి స్తోత్రములయ్యా. ఈ రాత్రి దేవుడికి నీకు ఏ అడ్డు, ఏ గోడ ఉందో ఆ గోడను ఏం చేయాలంటే కూల్చాయి. దేవునికి స్తోత్రములయ్యా. ఆ పని ఎవరిదమ్మా? దేవుడిదా. అందుకే శిష్యులకు అప్పగిచ్చాడు. అక్కడ కార్యం జరగాలంటే నువ్వు ముందు ఆయన శిష్యులుగా నువ్వు ఉన్నావు, ఆయన బిడ్డలుగా నువ్వు ఉన్నావు. నీకు దేవుడికి ఉన్న అడ్డులన్నీ ఏం చేశారంటే ప్రార్థన ద్వారా తొలగించేసుకోవాలి. ఈ రాత్రి దేవునికి స్తోత్రములయ్యా. అమందసము చుట్టూ వారు తిరుగుతూ ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు కుటుంబం అంతా. అందుకే దావీదు రాసిన కీర్తన ఇందా చదువుకున్నాం మనం, 115వ కీర్తన 13వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ ఏమన్నాడంటే, పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవునికి స్తోత్రములయ్యా. పిల్లలేటి పెద్దలేటి దేవుని యందు ఉంచాలి. అయ్యో మందసం ఎక్కడ ఉందని చెప్పి వారు భయపడి, అందరూ భయపడి చాలా జాగ్రత్తగా ఉండి దాని చుట్టూ తిరుగుతూ ఏం చేస్తున్నారంటే కుటుంబ ప్రార్థన చేస్తున్నారు. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? దేవుడు ఉంటే సరిపోదు, నీవు నీ పిల్లలతో కుటుంబ ప్రార్థన చేయాలి ఇంట్లో. అప్పుడు ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. చేయనివ్వదు. చేయకపోతే ఏమింది, నువ్వు చెయ్యి. నువ్వు కూర్చో. నువ్వు కూర్చొని అలా నీ పిల్లల్ని మాట వింటారు, నీ పిల్లల్ని కూర్చోబెట్టు, ఓ 2 పాటలు పాడుకో, ఒక వాక్యం చదువుకో, ఇంట్లో ప్రార్థన చేయి, ధూపమై. ప్రభు నమ్ముకున్నావు, ప్రభు నీ ఇంట్లో ఉండాలి ఆశ. నా ఇంట్లోకి రాయా, నా ఇంట్లో ఉండయా అంటే ఇంట్లో పెట్టుకొని టీవీ గొడవ, సీరియల్ గొడవ, ఆ గొడవ, ఈ గొడవ, ఈ టీవీ గొడవ, ఫోన్ గొడవ, ఇక్కడ అక్కడే సరిపోతుంది. కానీ అన్నిటికీ సమయం ఉండదు. కానీ నీవు నీ పిల్లలు కూర్చొని కుటుంబ ప్రార్థన చేస్తున్నావా? మరి ఎలాగ ఆశీర్వాదం అండి? ఉభయదం ఇంట్లో పిల్లలతో సహా వారు ఏం చేస్తున్నారంటే, ఏమండి తల్లులత్తరు పిల్లలు రారు, పిల్లలత్తరు భర్త రారు. ఎందుకు రారు? నువ్వు క్రమంగా వారిని పెంచాలి. అన్ని నేర్పించావు కదా చిన్నప్పటి నుంచే. కొడుకు కూడా తీసుకురావాలి, దగ్గర నుంచి చెప్పుకోవాలి, పట్టుకోవాలి, భయపెట్టాలి. లేకపోతే నీ పిల్లల్ని తొడికి రావాలి. దేవునికి స్తోత్రములియా. హల్లెలూయా, హల్లెలూయా. పోయినా భక్తి నేర్పోయినా నా కొడుకు పనికి వెళ్ళిపోతున్నాడు, నా కొడుకు చేస్తానంటే రేపు పొద్దున్నాడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతే నువ్వు కల్లారా చూస్తావు. ఇంత నిప్పు అంటుకుంటున్నప్పుడు తట్టుకోలేకపోతున్నావు. అక్కడ అగ్నిగుండంలో కాలుతుంటే నువ్వు సొంగ ఉండగలవా? పరలోకంలో ఎక్కడుంటావు అమ్మా? ఇక్కడ అగ్గిపుల్ల కాలుతుంటే కయ్యమంటే కయ్యమంటావు. చిన్న దెబ్బతలతో తట్టుకోలేవు. ఎంత కొడుకైనా ఎంత దుర్మార్గుడైనా నేను దెబ్బ తగిలిందంటే తట్టుకోకుండా అలా ఉండిపోతావా? ఏ తల్లి అలా ఉండలేదు కదా. వాళ్ళు ఉంటారు కదా, మనం ఉండగలమా? తల్లిదండ్రులుగా ఉండగలరా మీరు? మరి అక్కడ నువ్వు ఇక్కడ నిర్లక్ష్యం చేసేస్తే, వాడిని రక్షించకపోతే ఈ డబ్బులు, ఈ బంగారం ఎలాగైనా వస్తుందిరా. నువ్వు రక్షించబడాలని ఎప్పుడైనా నువ్వు ప్రేమతో కానీ బలవంతం కానీ పిల్లలు చెప్పావా? చెప్పాలి. బాధ్యత నీదే. తెలియపరచాలి వాళ్ళకి. దేవునికి స్తోత్రములియా. ఏదో వెళ్ళిపోతున్నారు కదా, ఊరికి వెళ్ళిపోతున్నారు కదా, ఏదో కష్టపడిపోతున్నారు కదా, ఏదో తెచ్చేస్తున్నారులే బాబు చెప్తే మళ్ళీ మానేస్తారు కదా, అది ఇది అని చెప్పి ఎక్కడో మానేస్తారు అనుకుంటావు. లేదు, నువ్వు బెదిరించాలి. దేవుడి కొరకు చెప్పాలి. బోధేమో ఆశీర్వదించబడ్డానికి తన కుటుంబం అంతా కూడా దేవుని యందు ఏముంచినట్టమ్మా? చెప్పాలి. తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంచారు. అంతేకాదు వారు దేవుణ్ణి ప్రేమించారు. ఏం చేశారటమ్మా? దేవుణ్ణి ఏం చేశారమ్మా? దేవుణ్ణి ఏం చేస్తారంటే ప్రేమిస్తున్నారు.
నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించిన వారిని ఆస్తులకు కర్తగా చేస్తాను. ఎస్, నన్ను ప్రేమించిన వారిని నేను నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. నన్ను ప్రేమించిన వారు ఎక్కడ దేనికంట? నేను ప్రేమిస్తున్నాను మాట్లాడితే సరిపోదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నన్ను ప్రేమించిన వాడు ఆజ్ఞలు గైకుంటాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నన్ను ప్రేమించిన వాడు ఏం గైకుంటాడంట? ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నాను అంటున్నావు కానీ మరి ఆజ్ఞలు గైకుంటున్నావా? ఆజ్ఞలు గైకొనకపోతే నువ్వు ఎలా ప్రేమిస్తావు దేవుణ్ణి? అందుకే దేవుడు బిడ్డలారా, ఎంత గొప్ప భాగ్యం అంటే దేవుని యందు భయభక్తులు ఉంచడమే కాదు, తన కుటుంబం దేవుణ్ణి ఏం చేస్తుందంటే ప్రేమిస్తుంది. నువ్వు కూడా దేవుని ప్రేమించాలి. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడోది నమ్మకమైన వాడంట. దేవునికి స్తోత్రలియా. చెప్పండి అమ్మా, ఏంటంటమ్మా? ఎలాంటిడంటమ్మా? అపనమ్మకస్తుడా. మనం దేవుడికి ఎలా ఉండాలంట? చెప్పాలి అమ్మా, ఎలా ఉండాలంట మనం? నమ్మకస్తులకి దేవుడు మెండైన దీవెనలు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. నమ్మకమైన మందసమును పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాడు. దేవుని పట్ల ఎలా ఉన్నాడమ్మా? మనం కూడా దేవుడికి ఎలా ఉండాలమ్మా? నీ బిడ్డలు ఎలా ఉండాలమ్మా? నమ్మకంగా. నీవే కాదు, నీ బిడ్డలు, నీ కుటుంబం కూడా నమ్మకంగా ఉండాలి. నమ్ముతున్నావా? నమ్మించి దేవుని మోసం చేస్తున్నావా? ఆయన నిన్ను నమ్మి భూమి మీదకి వచ్చి ప్రాణాన్ని త్యాగం చేసాడమ్మా. నువ్వు నమ్మించి ఏం చేస్తున్నావు అంటే ప్రాణం త్యాగం చేయకలేదు, దాని హృదయం ఎత్తే చాలు. అసలు ఏం త్యాగం చేస్తున్నావు చెప్పు? నువ్వు ఏదైనా త్యాగం చేయగలుగుతున్నావా? దేవుడి పని అంటే భయం, ప్రార్థన అంటే భయం, గుడికంటే భయం. అయ్యి బాబు మా ఆయన ఏమంటాడంట, ఇంకా అయ్యి బాబు గుడికి పాట పాడు, అయ్యి బాబోయ్ పాట అంటే బాబోయ్ అంటావు, వాక్యం చదువు భయం అంటావు, అన్నిటికీ భయమే. దేవుని నమ్మించి నువ్వేం చేయాలంటే దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటిదంటమ్మా? నమ్మకమైన వాడు. మనం దేవుడి పట్ల ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏం చేసేవాడంట? చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పరిచర్య విషయంలో కూడా చాలా నమ్మకమైన. అక్కడ అంటది మొదటి దినవృత్తాంత గ్రంథం 26:4 చదవండి ఒకసారి. మొదటి దినవృత్తాంత గ్రంథం 26:4. ఆరో వచనం కూడా. ఎనిమిదో వచనం. దేవునికి స్తోత్రలియా. ఈయనే కాకుండా తన బిడ్డలు కూడా భక్తిలో, క్రమములో, పరిచర్యలో చాలా నమ్మకంగా నిలబెట్టాడంట. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. పరిచర్య చేసేవారంట. అమ్మా ఏం చేసేవారంటమ్మా? ఉభయదేవుడు ఏం చేస్తున్నాడమ్మా? దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడమ్మా? పరిచర్య చేస్తున్నాడు. ఆయనే కాదు, తన పిల్లలు కూడా ఏం చేస్తున్నాడంటే పరిచర్య చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. ఇంకేం చేశాడంటే చూడండి, 15-18 చదువుకుంటే, మొదటి దినవృత్తాంత గ్రంథం 15:18. రెండో వరుసగా ఉన్నా
ఆ, 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 ఆ. దేవునికి స్తోత్రములియా. అమ్మ ఏం చేయడానికి నిలబెట్టారంట? ద్వారపాలకులుగాను పాటలు పాడేవారిగా దేవుడి మందిరంలో. అమ్మ ఉపేదం ఏం చేస్తున్నాడంట అమ్మ? దేవుడి మందిరంలో పాటలు పాడేవారుగాను, ద్వారపాలకులు అంటే వచ్చేవారు అందరికి ఏం చేస్తాడు? ఆహ్వానించే పరిచర్య దేవుడి మందిరంలో. 21వ వచనం కూడా చదవండి ఒకసారి. ఆ, 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 అనువారు. దేవునికి స్తోత్రం. సితార వాయించుటకును, దేవునికి స్తోత్రం లియా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ 4వది వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, ఉపేదం ఏం చేస్తానంటే పరిచర్య చేస్తున్నాడు. ద్వారపాలకుడుగాను, 2వది పాటలు పాడేవారుగాను. అమ్మ 3వది ఏం చేస్తున్నాడంట? వాయిద్యాలు వాయిస్తున్నాడంట. అమ్మ దేవుడి సన్నిధిలో ఏం చేస్తున్నాడమ్మా? పాటలు నోరు తెరిచి ఏం చేస్తారు? పాటలు పాడుతున్నారు. నీ స్వరం ఎలాగుందా, ఏమి ఎలాగున్నా దేవుడికి అది కాదు కంపది. నువ్వు పాట ఆత్మీయంగా ఆత్మతోనూ సత్యంతో నువ్వు ఏం చేయాలి? పాడాలంతే. నీ రాగం ఎలాగుంది, నువ్వు వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు పాడాలి. దేవుని సన్నిధిలో నువ్వు పాటలు పాడాలంతే. దేవునికి స్తోత్రలియా. పరిచర్య చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడంట. ఇంకేం చేస్తున్నామా? వాయిద్యాలు వాయిస్తున్నాడు. అమ్మ పాటలు పాడుతున్నాడు, వాయిద్యాలు వాయిస్తున్నాడు, పరిచర్య కూడా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రలియా. పరిచర్య చేయాలి. ఏది ఎక్కడుందా? చాప వేయట, చాప మందిరం తొడాలనుకుంటే తుడిచేస్తున్నాడు అంతే తప్ప మాటలు చెప్తలేదు. ఈ వైర్ ఏంటి ఆగిపోయింది, ఈ లైట్ ఏంటి ఆగిపోయింది, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, అక్కడ బూజు పెట్టేసింది, ఇది తడిగా ఉంది, తడిగా ఉంది, మాటలు చెప్తే కుదరదు. ఏం చేస్తున్నాడు అంటే ఇతను పాటలు పాడుతున్నాడు, వాయిద్యాలు వాయిస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. దేవునికి స్తోత్రలియా. దేవుడు ఆ ఇంట్లో ఉండి ఆ కుటుంబం, ఆ బిడ్డలు ఆశీర్వదించబడ్డానికి 4వ కారణం ఏంటంటే ఏం చేస్తున్నామా? పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నాడు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. అమ్మ మనం కూడా ఏం చేయలేమా? చేయాలి, పరిచర్య చేయాలి. అందరూ చిన్న పెద్ద మొత్తం అందరూ కూడా దేవుడి సన్నిధిలో, దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలంటే వినయంతో కూడిన పరిచర్య అంట. ఆయన ఎలాంటమ్మా? వినయంతో కూడిన పరిచర్య, తగ్గింపు ఉండాలి. పరిచర్యలు కూడా ఏముండాలంటే తగ్గింపు ఉండాలి. ఓ పాస్టర్ గారు అలాగే పెద్ద సభలు పెడితే ఒక సహోదరి గ్లాసులకి అడిగిందంట. చెప్పాలి కదా అని చెప్పేసి ఏం చేశారంటే, పలానా సహోదరి గ్యాసులకు అడిగింది. ఆ సహోదరి అంటే, నేను ఎలా కనబడుతున్నాను, నన్ను అలా పరిచయం చేస్తారా, గ్యాసులకు అడిగిందిలా పరిచయం చేస్తారా అని అడిగిందంట. చెప్పడం కూడా తప్పు వచ్చింది. గ్యాసులకు అడిగింది అన్నందుకు ఆవిడకి కోపం వచ్చిందంట. ఆ రోజు నుంచి పరిచయం మానేసిందంట. మానేస్తే మాత్రం ఆగిపోద్దా? ఆగిపోలేదు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. ఆగిపోదు. నువ్వు కోపం ఇచ్చి మాత్రాన, నేను చేయన మాత్రాన ఆగిపోదు. దేవుడు పని దేవుడు ఏం చేస్తాడంటే జరిగిస్తాడు. కానీ మనం ఎలా ఉండాలంటే, మనము, మన బిడ్డలు, మన కుటుంబము, మనం కలిగి ఉన్నది దీవించబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు దేవుడి సన్నిధిలో పాటలు పాడాలి. అమ్మ పాడుతున్నారా? దేవుడి సన్నిధికి వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు. మీరు మాకేంటండి, మాకేం వచ్చండి, మాకేం రాదు. నాకు రాదంటే ఎప్పటికీ రాదు. పాడడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రలియా. ఒక పాస్ గారు బొంగురు కొడుతో పాటలు పాడేవారంట. బొంగురు కొడుతో అసలు సరిగ్గా పాట వచ్చింది కదంట. ఒక ఇంటికి వెళ్ళారంట. పాట ఎత్తుకుని పాట పాడుతున్నారంట. అమ్మ పాట పాడతాను అని చెప్పి ఆ బొంగురు కొతుకుతున్న వచ్చింది. అది రాకం సరిగ్గా రాపన అలా పాడుతున్నానంట. పాడుతుంటే చాలా కాలం నుంచి ఒక ఆవిడ దెయ్యం పెట్టుకుని ఉందంట. ఆవిడ వచ్చి కింద దబ్బను పడిపోయిందంట. ఆ ఇంట్లో దెయ్యం పెట్టుకుని ఒక ఆవిడ ఉందంట. వచ్చేసి దబ్బను పడిపోయిందంట పాటకి. దేవునికి స్తోత్రలియా. అమ్మ పాటలు నిర్లక్ష్యం చేయకూడదు. పాటలు పాడుతుండగా దేవుడు మహిమ కలుగుతుంది. పౌలు శీలలు అర్ధరాత్రి వేళ సంఖ్యలో ఉన్నప్పుడు వారు ఆ యొక్క సమస్యలో ఏం చేశారంటే, దేవుని పాటలు పాడుతున్నప్పుడు దేవుడికి ఆనందం వచ్చిందంట. ఆ పాటలు పాడుతున్నా అక్కడున్న బంధకాలన్నీ కూడా ఏమైపోయినంటే తెరవబడిపోయినాయి. పాటలు తక్కువ అని చేస్తున్నారంటే పాటల ద్వారా కూడా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. పాటలు అనేక హృదయం, అందుకే ఆ పాటలు నేర్చుకొని పాటలు పాడాలి. నా గొంతుకి ఎలా ఉండదు, నాకు కదిలింగా రాదు అని చెప్పేసి ఏదో కథలు చెప్పకూడదు. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర ఉన్నోడు చెప్పినప్పుడు చెప్తున్నాడు.
అలాగ మనం ఏటంటారు అట్లే నాకు సరిగ్గా రాసి అప్పడం సామెతలు సాకులు కాకులు ఏం చెప్పకూడదు. దేవుడి అవన్నీ చూడ కదా, నీ రాగని తాను ఏం చూడ్డు. అయినా ఎలా పాడాలంటే ఆత్మతోనూ సత్యముతో పాడు. ఆత్మతో పాడు, దేవుడి కొరకు పాడు, నీకు వచ్చినట్లుగానే పాడు, దేవుడి నామను గణపరచు. అదే చూస్తాడు. ఆ సమయంలోనే ఏదైనా సమస్య ఉంటే నీ కార్యాన్ని దేవుడు చేసేస్తాడు. దేవునికి స్తోత్రాలయ్యా. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఎరికో గోడలో కూలిపోవడానికి కారణం ఏంటంటే దేవుని వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేసాడు మారు. దేవునికి స్తోత్రాలయ్యా. పౌలు శీల ఆ మధ్యరాత్రి వేళ దేవుని ఏం చేస్తున్నారు? ఎల్లప్పుడూ దేవుని పాటలు పాడదు. కష్టంలో కూడా దేవుని ఏం చేయాలి? నువ్వు స్తుతించు. వారు ఏం చేశారు? వాళ్ళకి జైల్లో ఉండి బంధకాలు వేసేసారు. బాధపడాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏమాత్రము కూడా విజయనప్పుడు కారణం ఏంటంటే వాళ్ళు ఏమాత్రం ఒక పాట కూడా పాడలేదు. కన్నీరే. దేవుని సంతోషపై అసలు లేదు, స్తుతించలేదు వాళ్ళని. అలాగా బాబోయ్ బాబోయ్ అని ఏడుపు తప్ప దేవుని నామను స్తుతించలేదు. దేవునికి స్తోత్రాలయ్యా. హల్లెలూయా. దేవుడు పాటలు పాడేవిగా ఉండాలి. నువ్వు పాటలు పాడేవాళ్ళుగా ఉండాలి. పాటలు పాడతాను నేను, పరిచయం చేయనంటే పరిచయం చేస్తుంటే పేతం చేయనంటారు ఒకళ్ళు. అన్నిటిలో ఉండాలి. వాయిద్యాలు కూడా వాయించాలి. ఆడలొట్టి మగలొట్టి దేవుని సన్నిధులు అందరూ ఏం చేయలేమా? సిగ్గుపడకూడదు. సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా ఉండాలి. దేవుడు పని చేయడానికి సిగ్గుపడకూడదు. దేవుడి సన్నిధిలో ఎవరి కోసం చేస్తున్నామంటే నీ కోసం. అది దేవుడి పని అని గుర్తించాలి. వాయిద్యాలు వాయించిన, పాటలు పాడిన ఉభయదేమో అంతగా దీవించబడ్డానికి ఏం చేస్తున్నాడంటే పాటలు పాడుతున్నాడు. ఆశ. దేవునికి స్తోత్రాలయ్యా. హల్లెలూయా. 26:8 మనం చదువుకుంటే 5ది 26:8 మొదటి దినవృత్తాంతం 26 ముగించుకుందాం. వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను దేవునికి స్తోత్రాలయ్యా. హల్లెలూయా. ఆ పని వాళ్ళు పట్టుకుంటే ఇంకా చాలా గట్టిగా అంటే ఇంకా వాళ్ళ మీద వదిలేసుకునేవారంట. అంత నమ్మకంగా పరిచయం చేయాలి. అరే వీళ్ళు ఉన్నారంటే ఇంకా మనకేం పర్లేదు ధైర్యం అనుకోవాలి. అంతే అంతే తప్ప పని అప్పగిస్తే సగం చేసి సగం చేయకోకుండా కాదు. ఊరు వీళ్ళకి పని చెప్పామంటే వీళ్ళకి అంతే సంగతి మనం మళ్ళీ చేసుకోకూడదు. దేవుడి పని, నీకు పని, ఒక టాలెంట్, ఒక తలంతు దేవుడు ఇచ్చాడంటే ఆ తలంతును దేవుడి దగ్గర ఏం చేయాలంటే నువ్వు నమ్మకంగా ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. అలా అంటున్నారు చూడండి. వాళ్ళుగానే ఉంటే ఇంకా పరిచర్య పని ఎలా చేస్తారో చాలా గట్టిగా చేస్తారో ఇంకా ధైర్యం అంట. దేవునికి స్తోత్రాలయ్యా. ఉభయదేవుని మంచి సింగర్గా పాటలు పాడడానికి దావీదు అందుకే ఇంట్లోని నమ్మకంగా ఉన్నాడంట, దేవుని సన్నిధిలో కూడా నమ్మకంగా ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లోనే ఉన్న నమ్మకంగా ఉండరు, పిల్లల విషయంలో కుటుంబంలో నమ్మకంగా ఉండరు, బయట మందిరంలో నమ్మకంగా ఉంటారు కానీ ఇంట్లో నమ్మకంగా ఉండరు. ఉభయదేవం అలా కాదు. దేవుని సన్నిధిలో నమ్మకస్తుడు, ఇంట్లో కూడా చాలా నమ్మకంగా, భర్త విషయంలో, పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో చాలా నమ్మకంగా క్రమంగా వారిని భక్తిలో వారిని ఏం చేశాడంటే పెంచాడు. దేవునికి స్తోత్రాలయ్యా. హల్లెలూయా. నిర్లక్ష్యం చేయకూడదు. మన పిల్లల విషయంలో కూడా మనం భక్తి చేయాలి, వారికి కూడా భక్తి ఏం చేయాలంటే నేర్పించాలి. నువ్వు ప్రార్థన చేయాలి, వారిని కూడా ప్రార్థన చేయ నేర్పించాలి. నువ్వు వాక్యం చదవాలి, వారిని కూడా వాక్యం చదివించాలి. దేవునికి స్తోత్రాలయ్యా. రేపొద్దున ఎలాగైనా వారు ఏమవుతారంటే దీవించబడతారు. నేను వాక్యం చదవమంటే మా అమ్మగారు నాకు చదువు రాదు కదా అని చెప్పి కూర్చోబెట్టుకొని ఒక్కొక్క అధ్యాయం, ఆ ఒక్క అధ్యాయం చదివితే ఒక రోజు ఏదోటి, ఓ దమ్ము బిర్యానీయో, ఆ వాక్యం ఒక అధ్యాయం చదివితే ఓ పరమాన్నమో, ఒక లంచం మాట. మరి పిల్లలకి ఏం కావాలి? లంచం పెట్టి చదివించేదావిడి, లంచం పెట్టి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయించేదావిడి. అందుకే ఈరోజు చదువుకున్నాం కాబట్టి బైబిల్ దేవుడు కొద్దో గొనుపో దేవుడు ఏం చేశాడంటే ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. నీలో కొద్దిగా ఉంటే దేవుడి కొరకు, ఇంతైనా ఉంటే దాని ద్వారా దేవుడు నిన్ను ఏం చేశాడంటే వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రాలయ్యా. హల్లెలూయా. అందుకే నీవు చేయాలి ప్రార్థన, నీ పిల్లలకు నేర్పించాలి. నువ్వు చేయాలి, చదవాలి, నీ బిడ్డలను చదివించాలి. నిర్లక్ష్యం చేయకూడదు. హోంవర్కులు చేసేసావా, అన్ని చేసేవా, దగ్గర కూర్చోపని ఓ చదివే ఎరగదీసే చదివా అన్నప్పుడు అది ఎలాగంటున్నావో భవిష్యత్తుకి దానికి తోడు ఎవరు ఉండాలంటే దేవుడి జ్ఞానం ఉండాలి. అందుకే దేవుడి వాక్యం కూడా చదువుతున్నావా లేదా? సుసన్న 12 కొడుకులు, ఎంతమంది? 10 మంది కొడుకులా? సుసన్న గారికి ఎంతకమ్మా? ఆవిడకి ఒక్కొక్కరి ఇంటికాడ ఒక్కొక్క నిమిషం 5 నిమిషాలు ఒక్కొక్క పెట్టే దగ్గర ఒక్కొక్క పెట్టే ప్రార్థన చేసేదంట. చదివితేనే కంఠస్వాక్యంలో చెప్పాలంట, లేకపోతే వాక్యం చదవాలంట. లేకపోతే వాళ్ళకి ఏముండేది కదా పూట. అబ్బే నీకు లేదు ఇవాళ పూట ఏం చదివితేని
అది చదువు కాదు, ముందు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, కంఠస్థం అది చెప్పాలి మళ్ళీ, అప్పుడే అన్నం పెడుతుందని, లేకపోతే అటు లేదంటే. దేవునికి స్తోత్రం ఇయ్య. అందుకే గొప్ప గొప్పలు అయిపోయారండి. ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క స్థాయి. ఇద్దరు పిల్లంటే దేశాన్ని కందలించేసే ఇద్దరు గొప్పలు అయిపోయారంట. దేవునికి స్తోత్రం ఇయ్య. తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వృధా పోదు. దేవునికి స్తోత్రం ఇయ్య. అందుకే దేవుడి బిడ్డల పరిచర్య చేసేవారంట. ఏం చేశారమ్మా? దావీదు ఇంత నమ్మకమైనడనే కాబట్టే దావీదు తన సన్నిధికి పాటలు పాడడానికి రమ్మన్నాడు. అందుకే సొలొమోను ఏం చేశాడంటే గాన పరిశాతుడుగా ఆయన మందిరంలో పెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రాలయ్యా. మంచి పాటలు పాడే సింగర్ వాడిన. మనం కూడా దేవుడి సన్నిధిలో పాటలు పాడాలి, పరిచర్య చేయాలి, వాయిద్యాలు వాయించాలి. దేవుడు పని చేస్తే, దేవుడు పరిచర్య చేసిన వాడిని ఎవరు దేవుడు విడిచిపెట్టాడు. 5వ ఏంటమ్మా? పరిచర్య చేసేవాడు. మనం కూడా దేవుడి సన్నిధిలో ఏం చేయలేమా? తీసుకొచ్చి ఉరకనెట్టుకున్నాడా? ఎంత పరిచయం చేస్తున్నా మందిరం మందసాన్ని. ఆయనే కాదు, తన పిల్లలకు కూడా ఏం నేర్పించాడంటే పరిచయం నేర్పించాడు, భక్తి నేర్పించాడు, దేవుని యందు విశ్వాసం నేర్పించాడు. దేవునికి స్తోత్రాలు ఇయ్య. అందుకే దేవుడు పెట్టారా, మనం కూడా జీవితం, ఆయన జీవితం అంతా, ఆయన బ్రతికినంత కాలం అంతా కూడా దేవుడి కొరకే పరిచయం చేసి జీవించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు పెట్టారా, 2 సమూయేలు గ్రంథం 6:11 చదువుకున్నట్టయితే ఆఖరిగా ఆ మాట చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం. యెహోవా మందసము 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించును. అంతేకాదు తనకు కలిగినంతటిని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఈ రాత్రికాల సమయంలో ఒబేదెదోము ఇంటికి దేవుడు మందసం తోడుకొచ్చాడు. మందసాన్ని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయనకున్న లక్షణాలు, 5 లక్షణాలు బట్టి తన 3 నెలల్లో ఆ ఇల్లంతా కూడా ఏమైపోయిందంటే, తన పిల్లలు ఏమైపోయారంటే, మరి నీవు ఎలాగున్నావు ఒకసారి చూడు. దేవుడికి విరోధమైనవన్నీ తీసిపెట్టావా? ఇంకా దేవుడికి విరోధమైనని నువ్వు నమ్ముకున్నావు, కానీ ఇంకా నీకు దేవుడికి అడ్డువైన ఏమైనా తొలగించలేదేమో. ఈ రాత్రి నీవు గ్రహించినట్లయితే, ప్రార్థించినట్లయితే, నమ్మకమైన బిడ్డగా అయితే, పరిచర్య చేసే బిడ్డగా అయితే, దేవుడి సన్నిధిలో నమ్మకమైన బిడ్డగానే ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించబడును గాక. అందరం మోకరిందాం. ఇంతవరకు ప్రభు మాతో మాట్లాడుతాను. ఒబేదెదోము ఇంట్లో నాయన ప్రభ, అబీనాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నా ఫలితం లేకపోయింది ప్రభ. తన నిర్లక్ష్యాన్ని బట్టి నాయన, భయం లేని వ్యక్తిని బట్టి నాయన అతడు ఆశీర్వాదకరంగా లేడు ప్రభు. తండ్రి నాయన నీకు వందనాలు, స్తోత్రము నాయన. ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. అందరు స్వరం ఎత్తి హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మాతో నువ్వు మాట్లాడు. అందరూ కూడా నోరు తెరిచి కళ్ళు మూసుకొని 2 చేతుల పైకెట్టి, ప్రభువా నా ఇంట్లోకి రండి ప్రభువా. ఒబేదెదోము తండ్రి నా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి అందరూ కూడా స్వరం ఎత్తి. అయ్యా చెప్పమ్మా. ఇంతవరకు దేవుని వాక్యం విన్నావు. అవినాబాద్ 20 సంవత్సరాల మందసం ఉన్నా ఫలింపలేదు. ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉంచగా తాను తన కుటుంబము ఆశీర్వాదకరంగా ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే మొదటగా దావీదు ఎక్కడికి పంపించాలి, ఇది ఎక్కడికి పంపించాలి, ఏ ఇంటికి పంపించాలన్నప్పుడు ఒబేదెదోము నా ఇంటికిలో చేర్చుకుంటానయ్యా, నా ఇంటికి తీసుకెళ్తానయ్యా అన్నది. ఈ రాత్రి యేసయ్య నీ ఇంటికి రావాలి, నీ హృదయంలో చేర్చుకో. యేసయ్య నీ ఇంట్లో ఉన్నాడా? నీ హృదయంలో ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించు. నీ హృదయంలో లోక సంబంధం అన్నిటికీ చోటు ఉంది. అమ్మ, అబద్ధానికి, పాపానికి, కలహాలకి, గొడవలకి, స్వార్థానికి, అసూయకి చోటు ఉంది. దేవుడికి చోటు లేదేమో. అయ్యా నా హృదయంలోకి రండి ప్రభువా, నా ఇంటిలోకి రండి ప్రభువా అని ఆహ్వానించు. ఓ ప్రభువా తండ్రి. ఒబేదెదోము ఉన్న ఇంటి 3 నెలలు కూడా అతడు మందసము తన ఇంట్లో పెట్టుకుని తన దీవించబడ్డాడు, తన కుటుంబం దీవించబడ్డది. మందసము రాగానే తాను తన బిడ్డలందరూ కూడా దేవుడికి అవిధేయమైనవి, దేవుడికి అవిధేయతమైనవి, ఇష్టం లేని అన్ని తీసి పాడేశారు. ఈ రాత్రి దేవుడికి నమ్ముకున్నాం, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం, దేవుని చోటు చేసుకున్నాం,
దేవుణ్ణి ఆహ్వానించావు. మరి విరోధమైనవని విడిచిపెట్టావా? దేవుడికి విరోధమైనది ఏదైనా ఉందేమో ఈ రాత్రి ఒప్పుకొని విడిచిపెట్టే. ఈ రాత్రి దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీకు కలిగి ఉన్న దాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి విడిచిపెట్టు, విడిచిపెట్టు, విడిచిపెట్టు. ఇంకా దేవుడికి అవిధేయతగా ఉన్నావేమో, దేవుడి దూరంగా ఉంటున్నావేమో, దేవుని నమ్ముకున్నావు కానీ ఇంకా దేవుడికి ఇష్టం లేని హృదయంలో నీ ఇంట్లో ఉన్నాయేమో, తీసి పాడే, విసర్జించి రాత్రి. అది అహంభావం అవ్వచ్చు, గర్వం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. దేవుడికి విరోధంగా ఏదైతే ఉందో ఈ రాత్రి విడిచిపెడుతున్నాను ప్రభువా అని కన్నీటితోనూ ప్రార్థన చేసినట్లయితే, ఉభయదేవుని ఇంట్లో ఎలాగైతే మందస్సముని ఆశీర్వదించబడ్డారో నీ ఇంట్లో కూడా దేవుడు రాబోతున్నాడు. ఆయన చేర్చుకో, ఆయనకి ఇష్టం లేనన్నీ తీసిపాడే, ఆయన రాబోతున్నాడు. అయ్యా, నీకు ఆయస్కరమైనవి, నీకు విరోధమైంది నా ఇంట్లో, నా హృదయంలో ఉందేమో ప్రభు, విడిచిపెడుతున్నాను ప్రభు. నీకు తెలుసు, నీకు తెలియకుండా ఏది ఉండదు. దేవుడికి అవిధేయత ఏదైతే ఉందో నీకు తెలుసు. దేవుడికి నీకు ఏది ఆశీర్వాదం రాకుండా దూరం చేస్తుందో నీకు తెలుసు. దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు నువ్వు. అది విడిచిపెట్టాయి రాత్రి, అది దూరంగా విడిచిపెట్టాయి, విసర్జించి రాత్రి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. విడిచిపెట్టు, పశ్చాత్తాపొందు. నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని దీవించాలనుకుంటున్నాడు. ఉభయదేమో దేవుని సన్నిధిలో చక్కని పాటలో నోరు తెరిచి కంఠస్వరం ఎత్తి మంచిగా పాటలు పాడుతున్నాడు, వాయిద్యాలు వాయిస్తున్నాడు, గొప్ప పరిచయం చేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు. తాను, తన పిల్లలందరూ కూడా ఆ మందసం తెచ్చిన కాంచి తన చుట్టూ తిరుగుతూ భయపడి ప్రార్థిస్తున్నారు. ఎంత నమ్మకంగా కాపాడుకుంటున్నారు. అమ్మా, నువ్వు నమ్ముకున్నావు, దేవుణ్ణి నమ్మి మోసం చేస్తున్నావా, నమ్మించి మోసం చేస్తున్నావా, నమ్మకంగా ఉంటున్నావా, అపనమ్మకంగా ఉంటున్నావా, ఎలాగుంటున్నావు ఒకసారి నీకు తెలుసు. హృదయరహస్యాలు గ్రహించేవాడు ఆయన. నీ హృదయం ఎలా ఉందో దేవుడి దగ్గరికి వస్తున్నావు కానీ, దేవుడి సన్నిధికి వస్తున్నావు కానీ నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? దేవుడికి పనిలో, దేవుడి పరిచర్యలో, దేవుడికి ఇవ్వడంలో, దేవుడికి ఇచ్చే సమయంలో నమ్మకంగా ఉంటున్నావా లేదో ఈ రాత్రి నీవు ఆలోచించగలిగితే, ఓబేదేము ఇంట్లో ఉన్న మందసం నీ హృదయంలోకి, నీ ఇంట్లోకి రాబోతుంది. ఆహ్వానించు. పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్ముకుంటే తెలియదమ్మా, నీవు నీ పిల్లలు కూడా భయపడాలి, భక్తి చేయాలి, భయపడి భక్తి చేయాలి. భయపడుతున్నావు కానీ భక్తి ఉండలేదు, భక్తి ఉంటుంది కానీ భయం ఉండలేదు. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దీవించబడతావు. అదే పని నీ పిల్లలను కూడా దీవించబడతావు. కాబట్టి ఇంతవరకు వాక్యం అన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, మరి ఈ కుటుంబం కొరకు దేవుడు, ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి, ఇదిగో సంఘాన్ని, బిడ్డలను కూడుకొని ఇక మందసాన్ని ఆహ్వానించుకున్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఆ మందసానికి భయపడుతూ ఇది మొదలుకొని దేవుడి సన్నిధి ఇక్కడ ఉండాలి. మందసం అనగా దేవుని సన్నిధి, మందసం అనగా దేవుని ప్రభావము, దేవుని ప్రభావం ఇక్కడ ఉంది, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి వీరు దేవుని కొరకు పనిచేసేలాగా, దేవుడితో పరిచయం చేసేలాగా, దేవుడి సన్నిధిలో ఈ కుటుంబం నమ్మకంగా ఉండేలాగా, కుటుంబం అంతా దేవుడి సన్నిధితో భయపడేలాగా ఒకసారి అందరూ 2 చేతులు పైకెట్టి ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబానికి ఉన్న అవసరంలో చెప్పారు కనుక ప్రార్థన చేద్దాం. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఈ రాత్రి మా ప్రార్థన ఆలకించండి. హల్లెలూయా.